సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉంది, నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు, నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు, అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు, ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? ఆయన సనాతన అంటున్నారు, మీరేమో సనాతన స్వదేశీ శాన్ అన్నారు. అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మాకు దొరకలేదు, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నారు. అసలు ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి? మీకు తెలియదుగా, ఎవరికి తెలియదు. అదే పాపం. సనాతన ధర్మం అంటే, సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో, ఆర్ శాశ్వతం. సనాతన అనేది సాంస్క్రిట్ అంటే సంస్కృత పదం, శాశ్వతమైనది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి, ఎందుకంటే నిన్న కళ్యాణ్ గారు అంతే మాట్లాడారు కాబట్టి అందరికీ సనాతన ధర్మం వస్తుంది ఏంట్రా అనేది అని చెప్పాల పూర్తిగా. సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన, సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా. అప్పుడెప్పుడు చెప్పా, కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ ఇప్పుడు వాళ్ళ, ఎందుకంటే అభిమానులు ఊరుతలు ఊగారు చెప్పినప్పుడు. కానీ వారికి ఒక ప్రశ్న, ఏంటది అని. సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా, జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు. మన భారతీయ ధర్మం వేరు, అక్కడ ఆయన ఒక 10 కమాండ్మెంట్స్ ఆయనకు ముందు, తర్వాత ఈ కంటిన్యూడ్ మోజెస్ కొని చెప్పాడు, తర్వాత జీసస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు, మనుషులు ఎలా జీవించాలి. సో ఆయన దేవుడు, క్రైస్తవులందరూ ఈ దేవుణ్ణి పూజించాలి, అన్య దేవుణ్ణి పూజించకూడదు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బట్ ఇట్స్ ఎ గుడ్ రిలీజన్. అలాగే అది జరిగిన 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫెట్, ఇస్లాము, అవన్నీ అక్కడే ఆ ఏషియా, దట్ పార్ట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టినాయి. సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు. క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నాడు, ఇస్లాంకి మహమ్మద్ ప్రాఫెట్ గారు ఉన్నారు. హిందూ ధర్మానికి ఎవరున్నారు? ఏమిటి హిందూ ధర్మం అంటే? ఇక్కడ
ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు. హిందూ మతం అంటే అదొక జీవన విధానం. ఒక సమాజంలో, మన భారతదేశంలో మనుషులందరూ ఆనందంగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం. ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పింది కాదు. తరతరాలుగా, యుగ యుగాలుగా నాలెడ్జ్, అది ఒకదానికొకటి అది శాస్త్రీయంగా, ఒరిజినల్గా ఈ ధర్మంలో ఉన్నది వేరే క్రిస్టియన్ ధర్మంలో కానీ ఇస్లామిక్ ధర్మంలో కానీ లేనిది బేసిక్గా క్యాస్టిజం. ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో, ఎందుకంటే మనం అవర్ హిస్టరీ ఈజ్ ఎనార్మస్. ఇప్పుడు అమెరికా అనేది 500 సంవత్సరాల క్రితం లేదు. 2000 సంవత్సరాల నుంచే చరిత్ర కొన్ని దేశాలకు ఉంది, 3000 సంవత్సరాలు. అవర్ హిస్టరీ ఈజ్ 10,000 సంవత్సరాల నుంచి మనకి ఉంది. అది చరిత్ర అంటారు కొందరు, పురాణం అంటారు కొందరు, ఇతిహాసం అంటారు కొందరు. బట్ మనకి చరిత్ర ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సో ఒక జీవన విధానం, మను సూత్రం, మనువు బోధించింది ఏంటంటే ఇవన్నీ మనుషులందరూ ఒకటే, కానీ అందరూ బతకాలి కాబట్టి సమాజంలో ఈ కులాలు, మన కులం మనం అనుకున్నాం, ఈ కులాలు ఇవన్నీ. బట్ ఇవన్నీ మనం కలిసి జీవించడానికి ఉద్దేశించలే. తర్వాత ఎందులో అయినా కొంత వెరితలు ఉంటుంది. క్యాస్టిజంలో అంబేద్కర్ గారు ఈయన సరిచేశాడు ఆయన రిజర్వేషన్ల ద్వారా. సరే, కొన్ని అబరేషన్స్ ఉంటాయి, అవి వేరే విషయం. కానీ ఆయన ఒక మహానుభావుడుగా అన్ని సరిచేశారు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హిందూ ధర్మంలో ఆర్ సనాతన ధర్మాల్లో మనం విశ్వసించేది పునర్జన్మ ఉంది. గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు వచ్చే జన్మలో అయినా నువ్వు అనుభవించాలి. ఈ పునర్జన్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన కర్మ నువ్వు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవిస్తావు అనే ఈ కర్మ సిద్ధాంతం క్రిస్టియానిటీలో లేదు, ఇస్లాంలో లేదు. పునర్జన్మ లేదు అక్కడ. స్వర్గంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటాం వేరు. హెవెన్, బ్యూటిఫుల్ గార్డెన్, ఈ కాన్సెప్ట్స్ ఇస్లాంలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు చస్తే 4 రోజులు వెళ్ళినా మళ్ళీ పుడతావు అనేది మన కాన్సెప్ట్. సో నువ్వు తప్పు చేయకు. సో నీ కాన్షియస్నెస్ని, నీ అంతరాత్మని ఎప్పుడు తప్పు చేయకూడదు అని చెప్తోంది. సరే, తప్పులు చేయట్లేదంటే అందరూ బోల్మంది చేస్తున్నారు. బట్ నిజమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడు, మళ్ళీ జన్మ ఉందని నమ్మినవాడు, ఈ కర్మ ఆ జన్మలో అయినా సరే అనుభవించాలరా అని తెలిసినవాడు తప్పులు కాస్త తక్కువ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అనేది నా అభిప్రాయం. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం